జావాలో వేరియబుల్స్ అనేవి డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అయ్యే కంటైనర్స్ లాంటివి. ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మనకి కావాల్సిన వాల్యూస్ని సేవ్ చేసి అవసరమైనప్పుడు మళ్ళీ యూజ్ చేయడానికి వేరియబుల్స్ హెల్ప్ చేస్తాయి. ఎగ్జాంపుల్కి మన ఏజ్ని స్టోర్ చేయాలంటే ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 21, మన నేమ్ని స్టోర్ చేయాలంటే స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు సౌజన్య, సాలరీ లాంటి డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేయాలంటే డబల్ సాలరీ ఈక్వల్ టు 50,000.50 అని యూజ్ చేస్తాం. వేరియబుల్స్ వల్ల ప్రోగ్రామ్స్ డైనమిక్గా ఉంటాయి ఎందుకంటే వాల్యూస్ని ఈజీగా చేంజ్ చేయొచ్చు. వేరియబుల్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, వేరియబుల్స్ నేమ్స్ నెంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు అండ్ మీనింగ్ఫుల్ నేమ్స్ యూజ్ చేయడం మంచి ప్రాక్టీస్. అలాగే జావా కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాబట్టి ఏజ్ అండ్ ఏజ్ రెండు డిఫరెంట్ వేరియబుల్స్గా కన్సిడర్ చేస్తుంది. వేరియబుల్ని యూజ్ చేయడానికి ముందు డిక్లేర్ చేయడం కంపల్సరీ. కాబట్టి వేరియబుల్స్ అనేవి జావా ప్రోగ్రామింగ్కి ఫౌండేషన్ లాంటివి. వేరియబుల్స్ కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉంటే జావాలో మిగతా కాన్సెప్ట్స్ నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇలాంటి జావా కాన్సెప్ట్స్ కోసం ఇప్పుడే లెర్న్ టెక్ బైట్స్ బై సౌజీ పేజ్ని ఫాలో అవ్వండి.